ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెయ్యి వాసిపోయిందేంటి? అది ఇందాక విక్రమ్తో గొడవైంది కదా, అప్పుడు తగిలింది. మరి చెప్పాలి కదా. ఏం కాదులే అనుకున్నాను, కానీ ఇలా వాచిపోయింది. ఒళ్ళు కూడా వేడిగా ఉంది. ఫీవర్ కూడా వచ్చిందా? వచ్చిందనుకుంటా. ఏ బండదానా, చెయ్యి వాచిందనుకుంటా, జ్వరం వచ్చిందనుకుంటా. నీకు తెలీదా? చెప్పాలి కదా. సరే, నాతో చెప్పడానికి నువ్వు ఈగో ఫీల్ అయితే చంటితోనో బామ్మతోనో చెప్పచ్చు కదా. వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సే కదా. ఉండు. కూర్చో. రెండు దిక్కులో కటాయే, లోకమంతా రంగులాయే, రేయి పగలు ఏకమాయే, ప్రాణమంతా పండగాయే. ఇంక నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు భోంచేయలేదు కదా? ఉహుం. అన్నం తినాలనిపించట్లేదు. అప్పుడు టిఫిన్ చేయి. చెయ్యాలంటే చెయ్యి బాలేదు కదా, చేసుకోలేను. అందుకే మంచినీళ్ళు తాగేసి పడుకుంటానులే. మంచినీళ్ళు తాగి పడుకుంటావా? మొహం మీద గుద్దుతా. ఎవరైనా ఓ పూట భోజనం చేయకపోతే కింద మీద పడిపోయి మమ్మల్ని బెదిరించేసి ఏదో ఒకటి చేసి తినేలా చేస్తావు. నువ్వు మాత్రం మంచినీళ్ళు తాగి పడుకుంటావా? మరెలా? ఆయన ఏ దోశ నేను తెచ్చి పెడతాలే. నిన్ను టిఫిన్ చేసి పెట్టమని నేనేం అడగలేదు. నువ్వన్నీ నాకు అడిగే చేస్తున్నావా? విక్రమ్ దగ్గర నుంచి నన్ను అడిగే కాపాడావా? ఇప్పటి వరకు చేసిన హెల్ప్లన్నీ అడిగే చేసావా? మరి నీకు దోశలు వేయడం వచ్చా? హలో, నీకొచ్చిన వంటలు నాకు రాకపోయినా మాకు లిటిల్ బిట్ వచ్చమ్మా. మరి గరిట పట్టుకోవడం తెలియనోడేం కాదు. వెయిట్ చేయి, 5 minutesలో వేడి వేడి దోశ వేసుకొని వస్తా. ఇంట్లో దోశ పిండి లేదు కదా, మరెలా వేసి తీసుకొస్తాడు? వేడి వేడి ఉల్లి దోశ రెడీ. ఆగు, నేను తినిపిస్తానులే. ఏంటి చూస్తావు? తిను.